బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీని అరెస్టు చేయడానికి 3 పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు 71వ ముద్దాయిగా ఉంది. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా దాడికి వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించింది వంశీయేనని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆ కారణంగానే దాడి తర్వాత పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. వైసీపీ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు కేసును సీరియస్ గా పట్టించుకుంటున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో గత నెల 9న పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వారిలో వంశీకి అత్యంత సన్నిహితులైన బాపులపాడు ఎంపీపీ నగేష్, మరో 3 ఉన్నారు. ఇంకా పలువురు పరారీలో ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణులు మాత్రం పోలీసులు వంశీ సహా కీలక నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నాయి. గత 4 ఏళ్లుగా వంశీ నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలను తీవ్రంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పలు అక్రమ కేసులు కూడా పెట్టించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వంశీ విజయవాడ వదిలి కుటుంబంతో సహా హైదరాబాద్ కు మకాం మార్చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అడుగుపెట్టింది కూడా లేదు. దీంతో వంశీ కోసం 3 పోలీసు బృందాలు గురువారం అనగా ఆగస్టు 1న హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే పోలీసులు చాలా తాపీగా స్పందించారని, వంశీ ఇప్పటికే దేశం దాటేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పులవర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లే చేసి వదిలేయటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వంశీ అరెస్టు వారిని ఒకంత శాంతపరిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై మొట్టమొదట అనుచిత వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీయే అన్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో వంశీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలన్న ఎస్పీ విస్పష్ట ఆదేశాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయాలని భావిస్తున్నారు.